ప్రణామం అందరికీ. ఈరోజు మనం 4వ వారం ఈ బుధవారంతో ముగిస్తాం మనం. ఈ సత్సంగంలో కొన్ని ముఖ్య విషయాలు మీకు చెప్తాను. ఆ ముఖ్య విషయాలు మీరు సంపూర్ణ సౌభాగ్య క్రియ పాల్గొన్న వాళ్ళకు కొంతవరకు తెలుసుంటుంది గతంలో. కానీ అభ్యాసం తప్పినప్పుడు మానవ జీవితంలో మళ్ళీ లేనిపోని ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. జీవితం అంతా అభ్యాసంతోనే నడవాలి. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి మీకు చెప్పడం కాదు, స్వయం పరమాత్ముడు కృష్ణ భగవాను స్వరూపంలో వచ్చినప్పుడు మనకు ఉపదేశంలో ఆయన ఏం చెప్పాడంటే, ఒకే ఒక వాక్యంలో అన్ని విషయాలకు ఆయన సమకూర్చాడు. అభ్యాస యోగా. మన జీవితంలో ఏది చెయ్యాలంటే అది నిత్యం అభ్యసించవలసిందే. మనం ఏ విధంగా మనం పిల్లలకి చెప్తాం, ఒక అక్షరం తీసుకుని అది మళ్ళీ వాళ్ళకి పదే పదే రిపీట్ చేయమంటాం. ఆ నిరంతరంగా రిపీట్ చేస్తే కొంత తర్వాత వాళ్ళు మెమరైజ్ అయిపోతారు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అప్పుడు వాళ్ళు మేధశక్తిలో వాళ్ళు అది సమకూర్చుకుంటారు. సిమిలర్ వే, వాట్ ఎవర్ వీ డూ, వీ హ్యావ్ టు హ్యావ్ ఎ డైలీ ప్రాక్టీస్. వితౌట్ ప్రాక్టీసింగ్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు డిశ్చార్జ్ ఎనీ ఆఫ్ అవర్ డ్యూటీస్. As we can't do our duties without practice, so also the spiritual aspect and conducting our daily life needs a routine practice system. This practice I have told many of you during Sampurna Saubhagya Kriya, but some of you have not been doing it, and the timings have changed, things have changed. Last 4-5 years, you are not in proper track, and many sufferings have started. And all these reasons are only one thing: when we stop our routine, so also everything gets disturbed. You understand for a while. ఒక నిమిషం మీరు అర్థం చేసుకోండి. సూర్యుడు పొద్దున సండే అయితే ఉదయిస్తాడు, మండే మానేస్తాడు, ట్యూస్డే కొద్దిగా లేటుగా వస్తాడు అన్నది మీరు ఎప్పుడు వినుండరు, ఎక్కడ చూసుండరు. ఎందుకంటే నిరంతరంగా ప్రకృతి నియమం ఏంటంటే ఆయన సమయానికే ఉదయిస్తాడు, సమయానికి అస్తమిస్తాడు. మన జీవితం కూడా అంతే. మనం చేసే కార్యక్రమాలు కూడా ఆయనతో పాటు లేవడము, ఆయనతో పాటు సాయంత్రం మళ్ళీ మనం విశ్రాంతి తీసుకోవడం, మళ్ళీ నిరంతరంగా మన కార్యక్రమం కొనసాగించడం. ఇది మనకి అలవాటు ఉండాలి. అలవాటు అంటే అభ్యసించిన ద్వారా ఇట్స్ ఏ హ్యాబిట్ ఫామ్ చేసుకోవాలి. సో కిందటి వారం నేను ముగిస్తున్నప్పుడు మీకేం చెప్పానంటే, ప్రాణాయామం కోసం చెప్తానండి ప్రత్యేకంగా. ప్రాణాయామము మెడిటేషన్ కోసం. ఈ మెడిటేషన్ అంటే ధ్యానము, ప్రాణాయామం అంటే ప్రాణాయామం. ఊపిరి ఎలాగ దానికి మనం శ్వాసం ఎలా తీసుకోవాలి, ఎలా విడిచిపెట్టాలి, వాటి వల్ల మనకు వచ్చే లాభ నష్టాలు ఏంటి. అయితే నేను ఇది చెప్పే ముందు మీకు మళ్ళీ ఇంకోసారి పతంజలి అష్టాంగ యోగా చెప్పడం చాలా అవసరం. ఎందుకంటే పతంజలి మహర్షి సుమారుగా 8,000 సంవత్సరాల క్రితం ఈ విషయం అందరికీ తెలియపరిచాడు. ఏమని? యోగా అంటే ఒక శారీరకంగా మనం చేయడమే కాదు, అది యాంత్రికంగా మనం చేయడం కాదు. యోగాతోనే మన ప్రయాణం ఎక్కడి వరకు వెళ్తుందంటే పరమాత్ముడు వరకు వెళ్తుందని చెప్పాడు. అందుకే ఆయన ఏం సూత్రం చెప్పాడంటే, అది ప్రారంభం నుంచి అంతము దాకా. అంటే మనం ఒక నియమనిష్టాలు. అందుకే ఆయన ఒక సూత్రం ఇచ్చాడు. ఆ సూత్రానికి ఏం చెప్పాడంటే అష్టాంగ యోగా అని పెట్టాడు. ఆ పేరు పెట్టి మనకు అందరికీ ఆయన ఏం తెలియపరిచాయంటే, ఈ అష్టాంగ యోగా మన జీవితంలో పాటిస్తే ఇంకా వేరే ఏ కార్యక్రమాన్ని మనం చేయక్కర్లే. మనం ఇది చేస్తేనే ఆ పరమాత్ముడితో మనం తప్పకుండా సాన్నిధ్యంలో చేరుకుంటాం. మొదటిది ఆయన ఈ అష్టాంగంలో ఏం చెప్పాడంటే యమా చెప్పాడు. రెండోది ఏం చెప్పాడు? నియమ చెప్పాడు. మూడోది ఏం చెప్పాడు? ఆసన చెప్పాడు. దాని తర్వాత ఏం చెప్పాడు? ప్రాణాయామ చెప్పాడు. ప్రాణాయామ తర్వాత ప్రత్యాహార, తర్వాత ధారణ, తర్వాత ధ్యానము, తర్వాత సమాధి. ఇది అష్టాంగ యోగం. ఈ అష్టాంగ యోగంలో ప్రతి ఒక్క విషయం నేను మీకు కొద్దిగా తెలియపరుస్తాను. దానిలో ఏమి ప్రాబ్లం లేదు తెలియపరచడానికి. ఈ యమాక ఆయన ఏం చేశాడంటే మారల్ డిసిప్లిన్ కింద తీసుకున్నాడు. మారల్ డిసిప్లిన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక క్రీడాకారుడు ఆడడానికి ప్రాక్టీస్ చేయడానికి ఒక ఫుట్బాలో, క్రికెటో, బ్యాడ్మింటనో, షటిల్ ఏదైనా చేయాలంటే
ఆయన ఒక నిర్దిష్ట సమయంలో పొద్దున లేచి ఆ ప్రాక్టీస్ చేయడానికి అభ్యాసానికి వెళ్ళాలి. అలాగే మనకు కూడా ఒక యమ, ఒక మారల్ డిసిప్లిన్ ఇచ్చాడు. ఆ మారల్ డిసిప్లిన్ ఈ ప్రకృతితో మనకి సహకరించేటట్టు చేశాడు. ప్రకృతితో సహకరిస్తే ప్రకృతిలో ఉన్న వనరులు అంటే రిసోర్సెస్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రిసోర్సెస్ ఏంటంటే డిఫరెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ మనలో అక్కడి నుంచి ప్రవహిస్తుంది. అది డిఫరెంట్ యాక్షన్స్ మన బాడీ మీద తీసుకుంటుంది. అది మనకు అవసరం చాలా. ఇప్పుడు విటమిన్ డి కావాలంటే డాక్టర్ గారు ఏమంటారు, పొద్దున వెళ్ళి మీరు కొద్దిగా ఎండలో నిలబడండి, కొంతసేపు వాకింగ్ చేయండి, ఏమైనా పిల్లలకి ఏమైనా మన చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి జాండీస్ వస్తే ఎండ చూపించండి అంటారు. ఎందుకు? ఆ విటమిన్ డి మనకి ఇచ్చేది సూర్యుడే, అంటే ప్రకృతి నుంచే వస్తుంది. మీకు విటమిన్ డి కావాలన్నా, ఈ కావాలన్నా, సి కావాలన్నా, బి కావాలన్నా, ఏదైనా ప్రతిదీ ప్రకృతి నుంచే రావాల్సిందే. వాటితో మన సహకారం మనం తీసుకుని సహకారం మనకు మనం అందించుకుంటే మన జీవితాలు సుఖశాంతిలతో ఉంటుంది. వాటిలో మొదటిది మారల్ డిసిప్లిన్. పొద్దున్న లేవడము, మన కార్యక్రమాలు ఎలా చేసుకోవడం, ఇవన్నీ మారల్ డిసిప్లిన్స్ అంటారు. రెండోది ఏమన్నారు? నియమం అంటే అబ్జర్వెన్స్. దానికి పాటించే ఒక పద్ధతి ఉండాలి కదా. ఆ పద్ధతి లేకపోతే ఎలాగా? ఇప్పుడు మనం ఇది టైంకి చేస్తున్నామా, చేయడం లేదనేది ఒక కార్యప్రణాళిక మనకు కావాలా. వీ నీడ్ టు హ్యావ్ ఎ నియమ. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవసరం, డూస్ అండ్ డోంట్స్ అవసరం. మన ఆఫీస్లో ఉద్యోగం చేస్తే 9 o'clock యూ షుడ్ రిసీవ్ రిపోర్ట్ టు ఆఫీస్. మనం గుడికి వెళ్తే గుడి పొద్దున సుప్రభాతం సమయం 4 గంటలకి, అభిషేకం 5:30కి. అన్ని చోట్ల ఒక సిస్టమ్, ఒక నియమం, నిష్టము అనేది నిర్ధారమై ఉంటుంది. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక అపాయింట్మెంట్ టైం ఉంటుంది, ఆ టైంకే మీరు వెళ్ళాలి. ఎందుకంటే ఇది జీవితంలో చాలా చాలా అవసరం, యమ అండ్ నియమం. సో అందుకే ఈ యమాకి మనం ఇంకో విధంగా తీసుకోవాలి. యమాలో 5 భాగాలు ఉన్నాయి. ఒక భాగం ఏంటంటే ఆ 5 భాగాల్లో అహింస. అహింస అంటే ఏమిటి? నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ అంటే ఏమిటి? నాన్ వైలెన్స్ అంటే మీరు అనుకుంటారు, ఓకే మనం ఎవరితో కత్తి కటారులు తీసుకొని యుద్ధం చేయకూడదని. దాని అర్థం అది ఒకటే కాదు. ఇక్కడ అహింస అన్న ఆయన చెప్పినప్పుడు ఆలోచన విధానంలో నాన్ వైలెన్స్ ఉండాలి. అంటే మన థాట్లోనే నాన్ వైలెన్స్ ఉండాలి. మనం మాట్లాడే మాటల్లో కూడా నాన్ వైలెన్స్ ఉండాలి. ఇతరులకి హర్ట్ చేసే మాటలు మాట్లాడకూడదు. మనకి కోపాలు తోపాల ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేసేది వర్డ్స్ అంతా అది వాళ్ళకి హర్ట్ చేసే బదులు మనకే ముందు హర్ట్ చేస్తుంది. అందుకే అహింస పాటించమంటున్నాడు. అహింసలో ఏమేమన్నాడు? థాట్, వర్డ్ అండ్ డీడ్. మీరు ఇది అబ్జర్వ్ చేస్తే కృష్ణ భగవాన్ కూడా మన గీతాలో చెప్పింది థాట్, వర్డ్, డీడ్. ఈ థాట్, వర్డ్, డీడ్ అంటే మనస, వాచ, కర్మణ. మన మనసులోనే ఆలోచన విధానం ఎప్పుడు అహింస అంటే దానిలో హింస లేకుండా ఉంటుందో, ఇతరులకి ఇబ్బంది పెట్టేది ఉండదో, ఆటోమేటిక్గా మనం మంచి కార్యాల వైపు చేయగలడానికి వీలుపడుతుంది. రెండోది ఏమన్నాడు? సత్య. సత్య అంటే ఏంటి? ట్రూత్ఫుల్నెస్. ప్రతి కార్యంలో నిజంతోనే మనం చెయ్యాలి. ఆ నిజానికి పక్కన పెట్టుకొని తాత్కాలికంగా అడ్జస్ట్మెంట్ చేయకు. ఆ అడ్జస్ట్మెంట్ చేసి అబద్ధాలు చెప్తే అది మనకు అలవాటు అయిపోతుంది. జీవితంలో ప్రతిదీ అబద్ధం వైపే నడవడం మొదలవుతుంది. మనం చెప్తాం, ఇతరులకు ఆ భావం అర్థమయ్యి ఆ భావం వాళ్ళు కూడా ఈ అబద్ధం చెప్తున్నాళ్ళే, మనం కూడా అలాగే చేద్దాంలే, అలాగే చేస్తారు. తర్వాత ఏంటంటే ఆస్తే. నాన్ స్టీలింగ్ అంటే దీని అర్థం ఏంటంటే, నాన్ స్టీలింగ్ అంటే ఆస్తే అంటే జనరల్ అర్థం ఏంటంటే ఏది మంది కాదు దాని మీద మనం ఏ అధికారం చెలాయించు, దానికి ఆ విషయానికి పొందడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు అన్ని రంగాల్లో ఉంది ఈ ప్రాబ్లం. మనం వస్తు రూపంలో కూడా ఈ ఇతరుల వస్తువు మనం పొందడానికి ట్రై చేస్తూ ఉంటాం. అవి కాక ఈ స్టూడెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఏం చేస్తారు? కాపీ చేసుకుని రీసెర్చ్ డెవలప్మెంట్ చేసుకుంటారు. ఎవడో రాసింది తీసుకొచ్చి దానిలో కొద్దిగా మార్పులు, కామాలకి ఫుల్ స్టాప్లు ఇటు చేసుకుని పారాగ్రాఫ్లు మార్చుకొని ఆ మధ్యలో సృష్టించుకొని అవి చేసుకుంటారు. అవన్నీ ఏంటంటే మోసం కింద వస్తుంది. ఎవరికి మనం మోసం చేస్తున్నాం? మనకే మనం మోసం చేసుకుంటాం. అందుకే అది వద్దన్నాడు ఆయన. తర్వాత ఏమన్నాడు? బ్రహ్మచర్య అన్నాడు. తర్వాత ఏమన్నాడు ఆయన? బ్రహ్మచర్య అన్నాడు. బ్రహ్మచర్య ఎందుకు అన్నాడు? బ్రహ్మచర్య చాలా అవసరం. సెలిబసీ
సెలిబసీ ఆర్ రైట్ యూజ్ ఆఫ్ ఎనర్జీ అంటారు. బ్రహ్మచర్యం ఉన్నప్పుడు మనకున్న ఆ నేచర్లో ఉన్న మనకు ప్రకృతి ఇచ్చిన శక్తి మొత్తం, ఆ వనరులు మొత్తం పరిపూర్ణంగా ఉపయోగించుకొని మనకు మనం డెవలప్ చేసుకోవాలి. ఆ డెవలప్మెంట్ అంటే ఏంటి? జ్ఞానం డెవలప్ చేసుకోవాలి, మంచి ఆరోగ్యం హెల్త్ డెవలప్ చేసుకోవాలి, మన అలవాట్లన్నీ మంచిగా ఉండాలి, మన ఇతరులతో ప్రవర్తించే విధానం బాగుండాలి. ఇదంతా బ్రహ్మచర్య లక్షణాలు. అపారిగ్రహ అన్నారు ఐదోది. ఈ అపారిగ్రహం అంటే ఏంటి? నాన్ గ్రీడ్ అండ్ నాన్ హోర్డింగ్. మనకి దేని మీద కూడా ఆశ ఉండకూడదు. ఆశ ఉంటేనే మన కష్టాలు ప్రారంభం. నేను చిన్న ఉపమానం చెప్తా. మీరు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక కారు కొనగలిగినప్పుడు మీరు 2 లక్షలు డిపాజిట్ కట్టి 12 లక్షల కారు కొట్టి ఈఎంఐ కట్టుకోవడం అన్నది అది మంచి పద్ధతి కాదు. ఎందుకు కాదంటే మీ కెపాసిటీ 2 లక్షలు మీరు ఖర్చు పెట్టి ఆ కారు ఆనందం ఎంజాయ్ చేయడానికి వీలైతే చేయండి. లేదంటే మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఒక ట్యాక్సీ పిలవండి, చక్కగా వెళ్ళండి, మీ పని చూసుకోండి, ఆ ట్యాక్సీ డబ్బులు కట్టండి, అక్కడితో క్లోజ్ చేయండి. కానీ అది క్లోజ్ చేయకుండా మనం 12 లక్షల రూపాయల కారు, 12 లక్షల కెపాసిటీ ఉన్నవాడు ₹1,00,00,000 కారు తీసుకుంటున్నాడు, BMW తీసుకుంటున్నాడు, లేదా ఇంకా పెద్ద కారు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏమేమో ₹1,00,00,000 కార్లు వచ్చాయి. అది ఏంటంటే వీటి వల్ల ఏమవుతున్నదంటే అలాగా మనం చేసుకున్నప్పుడు మనలో ఆ గ్రీడ్ కనపడుతుంది, ఆ లాలూచితనం కనపడుతుంది. అది మంచిదే కాదు. హోర్డింగ్ అంటే ఏంటి? మనకి నెలందరికీ ఒక 20 కేజీలు బియ్యం అవసరం ఉంటే మనం ఏం చేస్తున్నాం? 100 కేజీలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. నేను దాన్ని కాదను. పూర్వకాలంలో అలా పెడితే దానికి ధాన్యం పెట్టేవారు, అది అర్థం ఉండేది. ఎంత అవసరం ఉంటే అప్పుడు తీసుకెళ్ళి ఆ ధాన్యానికి ఆడించి వాడేవారు. ఇప్పుడు అలా కాదు. మనం తీసుకొస్తే ప్రకృతి నియమంలోనే దానిలో పురుగులు పడతాయి. ఆ పురుగులు పడే ఆ బియ్యం మనకి ఏం ఉపయోగపడదు. అంటే మనం ఎక్కడ ఎక్సెస్గా ఏది చేస్తాం, 20 కేజీలు కావాలి చోట 30 కేజీలు తెచ్చుకుంటే అర్థం ఉంది. 20 కేజీలు కావాలి చూస్తే 120 కేజీలు తీసుకొచ్చి 100 కేజీలు తీసుకొచ్చి ఏంటి లాభం? మనం 100 కేజీస్ అక్కడ మన దగ్గర దాచుకుని పెట్టుకున్న వాళ్ళ మార్కెట్లో ఇలాగ అందరు చేసుకుంటే, ప్రతి ఒక్క వ్యక్తి అలా చేసుకుంటే 1000 టన్నుల రైస్లు అంతా ఇళ్లలో స్టోర్ అయిపోతాయి. ఎవరికి ఉపయోగపడదు. ఆ చిన్నవాడు రోజు వారాని కోసం ఒక 2 కేజీలు తెచ్చుకున్న వాడికి చాలా ఇబ్బంది అవుతుంది. వాడి రేట్లు పెరిగిపోతాయి. ఎందుకంటే మార్కెట్లో సూడో అంటే ఒక రిక్వైర్మెంట్ క్రియేట్ అవుతుంది విచ్ డు నాట్ ఎగ్జిస్ట్ ఎట్ ఆల్. అందుకే హోర్డింగ్ చేయకూడదు, దాచిపెట్టేయకూడదు. ప్రతిదీ ఏది దొరికితే దాచిపెట్టేయకూడదు. నేను చాలా ఇంట్లో చూశాను, కుళ్ళిపోతే పారేస్తారు. కానీ అది అలవాటు మానుకోండి. యమ టీచెస్ అస్ టు టేక్ వాట్ వీ నీడ్. యమ ఏం చెప్తుంది మాకు అంటే, అపారిగ్రహ ద్వారా ఏం చెప్తుందంటే మనకి ఏది అవసరం అదే వాడమంటుంది, అంతే తీసుకోమంటుంది. కానీ దానికన్నా ఎక్కువ కోసం మనం ప్రొసెస్ చేయకూడదు. ప్రతి దానితో మనం నాట్ అటాచ్గా ఉండాలి. అటాచ్మెంట్ ఎక్కువగా పెంచకూడదు. ప్రతి విషయంతో, బంగారంతో కానీ, కారుతో కానీ, ఇల్లుతో కానీ, ఈ సో కాల్డ్ ఫాల్స్ థింగ్స్తో మనం ఇది టెంపరవరీగా వచ్చింది, టెంపరవరీగా పోతుంది, మనతో పాటు ఇది రాదు. సో ఇది మీకు బేసిక్గా యమ కోసం తెలియబండి. ఈ 5 మీకు చెప్పాను. 5 మీరు జాగ్రత్తగా నెక్స్ట్ టైం నేను మీకు అందుకే చెప్పాను. మీరు సండే మనం సెషన్ స్టార్ట్ చేస్తున్నాం 19th నుంచి. ఆ సెషన్లో మీరు 3-10 మంది ఉండరు. ఓపెన్ చేసేస్తున్నాం మొత్తం పబ్లిక్కి. చాలామంది ఎన్రోల్ అవుతున్నారు. ఈ మొదట్లో 40-50 మందితో స్టార్ట్ అయితే అది వందలాది మందిలో ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. తర్వాత చాలా పెద్ద భారీ ఎత్తులో జరుగుతుంది అది. అందుకే నేను మీకు ఏం చెప్తున్నానంటే, తెలుగులో చెప్తున్నాను, అర్థం కాని వాళ్ళకి ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నాను. అప్పుడు అలా చేయను. తెలుగు సత్సంగం అంటే తెలుగే ఉంటుంది, ఇంగ్లీష్ అయితే హిందీ అయితే హిందీ అవుతుంది. 3 భాషలు ఒకే దానిలో వాడితే టైం అంతా వృధా అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం? మనం ఎప్పుడు మాట్లాడామో, మనం కొన్ని విషయాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు మనం ఏం మాట్లాడామో ఆ విషయాల్లో మనం చూసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, మనం కాగితం పడింది. సో ఇక్కడ యమాలో మనం చెప్పింది ఏంటంటే 5 భాగాలు చెప్పాం. అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్య, దాని తర్వాత ఏం చెప్పాము మనం? అపారిగ్రహ. ఈ 5 నోట్ చేసుకోండి. ఈ ఒక్క యమాకి ఇంత అర్థం చేసుకుంటే మన జీవితం చాలు.
మీకు తర్వాత ఇది చాలా డీటెయిల్డ్గా 52 సత్సంగాలను తీసుకెళ్లాలని నా ఉద్దేశం ఉంది. మీరు నోట్ చేసుకుని మీరు ఒక డైరీ లాగా దానికి మెయింటైన్ చేస్తే మీ జీవితం అంతా మీకు పనికి వస్తుంది. మీ ఇతరులు, మీ కుటుంబ సభ్యులకు కూడా మీరు షేర్ చేయడానికి కూడా పనికి వస్తుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ కుటుంబ సభ్యులకి కూర్చోమనండి మీతో పాటు. మీరు వాళ్ళ కష్టాలు వస్తే జాతకాలు తీసుకొని నా దగ్గరికి వచ్చి లేకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్ళి దీనికి పరిహారం ఏమిటని అడిగే బదులు జీవితాల్లో జీవించే విధానం మార్చుకుంటే ఏ జాతకాలు అవసరం ఉండదు. ఎవరి దగ్గర మనం వెళ్ళి మనం యాచించి అక్కర్లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే యమ తర్వాత మనం నియమ చూద్దాం. నియమాలు ఏమేమి ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్ విషయాలు ఏమున్నాయి నియమాలో ద వర్డ్ నియమ often translates as positive duties and observance and are thought of as recommended habits for a healthy living and spiritual existence. నేను మీకు ముందే చెప్పా. ఇప్పుడు అభ్యసించమన్నాడు కృష్ణుడు యోగాలు. ఏం అభ్యసించాలి మనం? అభ్యాస యోగా అంటే వెరీ సింపుల్గా చెప్పేశాడు ఆయన. నియమం కూడా దానిలో ఒక భాగమే. మనం ఒక అలవాటు చేసుకుంటే ఆ జీవితం ఆ అలవాటు ప్రకారంగా నడుస్తుంది. చెడు చేసుకుంటే చెడు, మంచి చేసుకుంటే మంచి. సో ఇక్కడ మంచి అలవాట్ల నియమాలు ఏమేమి ఉన్నాయి? ద ప్రాక్టీసెస్ దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఎవ్రీ ఇండివిజువల్. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించింది. ఏమిటి? నంబర్ 1 శౌచ. శౌచ అంటే ఏంటి? క్లీన్లీనెస్. మనం క్లీన్గా ఉండాలి, మన శరీరం క్లీన్గా ఉంచుకోవాలి, మనం కనీసం డైలీ 2 సార్లు స్నానం చేయాలి. ఇవన్నీ కొన్ని అలవాట్లు ఉన్నాయి. లైక్ మనం బ్రష్ చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, నిత్యకృత్యాలు కూడా మనం 2 సార్లు చేయాలి. ఇలాగా మనకు ఒకసారి క్లీన్గా ఉంచుకోవడం, స్నానోపానం చేసుకోవడం, మనం శుచి శుభ్రత పాటించుకోవడం చాలా చాలా అవసరం. తర్వాత ఏంటన్నాడు రెండో భాగంలో? సంతోషం ఉండాలన్నాడు. సంతోషం అంటే ఏమిటి? ఏ పరిస్థితిలో కూడా మన మీద ఏ ప్రభావం రాకుండా ఉన్నవాడే సంతోషిస్తాడు. ఆ సంతోషించిన వాడు ఎవరంటే ఏది అన్నెసరిగా మైండ్లో లేనివాడు. అంటే ఎవరు? గ్రీడ్ లేనివాడు, లాలుచితనం లేనివాడు, ఇతరులకి చూసుకొని ఈర్ష్య ద్వేషం పడినవాడు, కోపం తాపం లేనివాడు, సాటిస్ఫాక్షన్ జీవితంలో తనకు ఉన్న దానిలో ఆనందంగా ఉండగలిగిన వ్యక్తియే సంతోషం పొందగలడు. అందుకే ఎంత గొప్ప విషయం చెప్పేశారు చూడండి. 8,000 సంవత్సరాల క్రితం ఆయన రాసిన గ్రంథం ఇది. ఆయన చెప్తున్నాడు సంతోషం అన్నది మీ జీవితంలో ఒక ముఖ్య భాగంగా ఉండాలి. తర్వాత ఏమన్నాడు? తపస్సు అన్నాడు. తపస్సు అంటే ఏంటి? డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ ఎలా డిసిప్లిన్ అంటే ఆస్టెరిటీ అండ్ ఎంతూజియాజంతో కూడింది. ఇప్పుడు దీనిలో ఏది ఎక్సెస్గా ఉండకూడదు. ఇప్పుడు ఎంతూజియాజం ఉంది, ఓవర్గా రియాక్ట్ అయ్యి మనం ఏదైనా విషయం జరిగితే అమ్మో నేను చూసేవా, సాధించాను, నేను గెలిచేసాను, నేను టాప్గా వచ్చాను అని 4 రోజుల తర్వాత ఆ విషయంలో దుఃఖం వచ్చింది అనుకోండి, మీరు భరించలేరు. ఆయన ఏమంటున్నాడు? ఆస్టెరిటీ కావాలి. ఆస్టెరిటీ అంటే ఇది ఒక గొప్ప, మనం ఉపవాసం అంటారే, ఆస్టెరిటీ ఉపవాసం ఒకటే. ఇక్కడ ఉపవాసం దేనికి? భావానికి. మనలో తలంపులన్నీ, భావాలన్నీ దానికే. మనం ఎట్టి పరిస్థితిలో మన భావాలన్నీ మనలో కంట్రోల్లో ఉండాలి. అది కంట్రోల్లో లేకపోతే ఏమవుతుంది? మనకి ఆ భావాలనే మనకి ఇటు పరిగెట్టేటట్టు చేస్తుంది. మనం ఆ పరిగెట్టకుండా మనం ఆ భావానికి మనం ఎట్టి పరిస్థితుల్లో అదుపులో ఉంచుకోవాలి. అది అదుపులో ఉంచిపోతే మనకి చాలా ఇబ్బంది పెడుతుంది. ఎగ్జైట్మెంట్ వస్తుంది, ఓవర్ రియాక్ట్ అవుతాం ప్రతి విషయానికి. అందుకే మనకి ఏం చేశారు? ఒక లక్షవారమో ఓ శుక్రవారమో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండమన్నారు, మితాహారం చేయమన్నారు, ఒక సాధకుడిగా ఒక విద్యార్థిగా ఉండమన్నారు. ఎందుకు? చాలామంది పాటిస్తారు. శనివారం ఏమండి నేను వెంకటేశ్వర స్వామి పూజ అనుకున్నానండి, నేను నాన్ వెజిటేరియన్ తినడం లేదండి, నేను ఈరోజు నేను వేరే విధంగా ఏమి చేయడం లేదండి, నేను అన్నిట్లో కంట్రోల్లో ఉంటున్నానండి. ఈ కంట్రోలే మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అదే డిసిప్లిన్, అది ఆస్టెరిటీ. మన మీద మన కంట్రోల్ ఉండాలి. ఏది పడితే ప్రతిరోజు మనం ఓవర్గా తినకుండా రాత్రి 12 గంటలకు కూడా భోజనాలు చేసి 11 గంటలకి భోజనాలు చేసి, అవి సమయం కాదు. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సాయంత్రం మనం అప్రాక్సిమేట్గా 7 to 7:30 లోపల మన డైలీ రొటీన్ కంప్లీట్ చేసుకోవాలి. మనం ఒక డిసిప్లిన్ ఉండాలి. అలాగే భావంలో కూడా ఎంతూజియాజం ఓవర్గా ఉండకూడదు. ఉండాలి కానీ ఓవర్గా ఉండకూడదు, ఎక్సెస్గా ఉండకూడదు. చాలామంది ఓవర్గా రియాక్ట్ అవుతారు. ఆ ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదు. వాళ్ళు దుఃఖంలో ఓవర్గా రియాక్ట్ అవుతారు, సుఖంలో ఓవర్గా రియాక్ట్ అవుతారు. రెండూ చేయకూడదు. తర్వాత ఏమన్నాడు? స్వాధ్యాయ అన్నాడు.
స్వాధ్యాయం ఏంటి? స్టడీ ఆఫ్ సెల్ఫ్. మన కోసం మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనలో కోపం ఉంది, వాటికి ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఎలాంటి గ్రంథాలు చదువుకుంటే మనలో మంచి మార్పులు వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఆ గ్రంథాలు అంటే ఏమిటి? ఇప్పుడు ఒక రామాయణం మహాభారతం గ్రంథం కన్నా కాదు, ఉపనిషత్తు ఉంది, పురాణం ఉంది, వేరే ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఇందులో మహానుభావులు మంచి మంచి గ్రంథాలు రాశారు జీవితం కోసం. వాటందరికీ మనం పఠించవచ్చు. వాటి వల్ల మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. మన గురువులు ఏమేమి చెప్పారో అది నేర్చుకోవాలి మనం. వాటికి మనం పాటించాడు. వారి ద్వారా అయిన గ్రంథం ఉన్నా వాడి ద్వారా ఇప్పుడు ఆడియో విజువల్ ప్రపంచం అయిపోయింది. మనం ఒక చక్కగా మనం వీడియో కావటం, మంచి వీడియో వినొచ్చు. కానీ వినాలని మనకు ఆ కుతూహలం ఉండాలి. ఆ తపస్సు చేసే గుణం అది మనలో కావాలి. అప్పుడు మనం ఎప్పుడు ఒక మంచి డిసిప్లిన్ సోల్జర్గా ఉంటాం. స్వాధ్యాయం చాలా అవసరం. ఎందుకు ఈ స్వాధ్యాయం చేయాలంటే దీని తర్వాత ఫైనల్ చరణానికి అన్నాడు. అందుకే నేను చెప్పాను, స్టార్ట్ విత్ ఫిజికల్ యోగా అండ్ ఎండ్ విత్ సుప్రీం గాడ్. ఏమిటంటే ఆ ఈశ్వర్ పరిధానంలో మనం చేరుకోవాలి. మనలో ఒక సరెండర్ అలవాటు అవ్వాలి. ఎక్కడ? ఆ పరమాత్మ పట్ల. ఎవరికి ఆ సరెండర్ వస్తుందో ఆమె కంటే ఆ వ్యక్తి కాంటంప్లేట్ చేసుకుంటాడు హయ్యెస్ట్ పవర్తో స్నేహం చేసుకోవడానికి. నేను మీకు చిన్న చిన్న ఉపమానం ఇవ్వగలను. అంటే మీరు నమ్మరు, మీరు నమ్ముతారు, రెండు మీకే విడిచిపెడుతున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను. వెల్ ఇన్ అడ్వాన్స్ మీరు డిసిప్లిన్డ్గా యమానియమో పాటించి జీవితం మీరు బతుకుతూ ఉంటే ప్రతి విషయము మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళరు. మీకు చిన్న ఉపమానం చెప్తా. నిన్న నాకు ఏదో కార్యక్రమం ఉండి నేను బయటికి వెళ్ళాను. సాయంత్రం పూలు తెచ్చుకుంటాను వచ్చినప్పుడు అనుకున్నాను. మధ్యాహ్నం లంచ్ చేసుకుని వెళ్ళాను, పూలు తెచ్చుకుందాం అనుకున్నాను. అరే ప్రేయర్ టైంకి నాకు మళ్ళీ కావాలి కదా అని అది దారిలో మర్చిపోయాను, తేలేకపోయాను. నేను ఇంటి గుమ్మం మీద వచ్చేసరికి 7:30కి కొద్దిగా లేట్ అయిన వచ్చాను. తలుపు తీశాను. ఆశ్చర్యపోయిందంటే ఆ తలుపు దగ్గరే పూలు పెట్టున్నాయి. ఆ పూలు ఎవరు తెచ్చారు? ఎలా వచ్చింది అక్కడ? నా భావానికి, నా తలంపుకి ఒక ఆన్సర్ వచ్చింది అక్కడ. నువ్వు అనుకున్నావు కదా పూలు కావాలని, వచ్చింది, ఇదిగో తీసుకో అని చెప్తున్నాడు ఎవరో లోపల నుంచి. నేను ఆ పూలు తెచ్చుకున్నాను, చక్కగా నా కార్యక్రమం అయిపోయింది. ఎంత ఆనందపడ్డానంటే నా ఇంటికి ఎవరు అపాయింట్మెంట్ లేకుండా నాకు తెలియకుండా రారు. అందుకే ఇక్కడ తలుపు మూసుండి జరిగేది కాదు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు చెప్పకుండా వచ్చాడు. మా పక్కింటికి కూడా వెళ్ళి చూశాడు. అక్కడ తాళం వేసింది, ఇక్కడ తాళం వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలో తెలియక అది తీసుకెళ్ళిపోవచ్చు. చూడండి ఆ భావంలో. ఆ పూలు తీసుకుని ఆయన తిరిగి వెళ్ళిపోవచ్చు. తన ఇంట్లో వాడుకోవచ్చు, తను ఏరే కార్యక్రమానికి వాడుకోవచ్చు, కానీ చేయలే. అది అక్కడ గుమ్మం మీద పెట్టి వెళ్ళిపోయాడు. భగవంతుడు ప్రతి ఒక్క విషయంలో మీతో ఉండాలి అని మీరు కోరాలి, కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం వేరే విధంగా ప్రవర్తించకూడదు. మన కోరికలతో వెళ్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నువ్వు స్వాధ్యాయం చేసుకుని నిన్ను నువ్వు తెలుసుకొని, నిన్ను ఒక క్రమమైన మార్గంలో పెట్టుకొని, నువ్వు ఒక మంచి మంచి గ్రంథాల ద్వారా మంచి మంచి విషయాలు తెలుసుకొని నువ్వు ఒక మంచి మార్గంలో వెళ్తే నీకు వచ్చే లాభం ఏమిటి? నీకు లాభం ఏమిటంటే నువ్వు ఈశ్వర్ పరిధానానికి వెళ్తావు. ఆ పరమాత్ముడు సాన్నిధ్యంలో చేరిపోతావు. పరమాత్మ సాన్నిధ్యంలో చేరిపోతే చాలామందికి ఒక అభిప్రాయం ఉంది, చనిపోయిన తర్వాత వెళ్ళిపోతావు అని. అంటే చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీకెందుకు? శంకరాచార్య వారు భలే చెప్పారు ఒకప్పుడు. ఆయనకి ఎవరో అడిగితే, అయ్యా ఇప్పుడు వరకు ఎవరు స్వర్గం ఎక్కడికి వెళ్ళాడో నరకం వెళ్ళాడో నాకు వచ్చి ఎవరు ఇప్పటి వరకు చెప్పలే, కానీ నాకు ఒక విషయం తెలుసు, మనం సరైన సాధన చేసుకుని జీవితం మంచి జీవితం గడిపితే ఇక్కడ మన జీవితంలో బ్లిస్ఫుల్గా ఉంటుంది, సచ్చిత్ ఆనందం ఉంటుంది. అదే పరమాత్ముడు. మనతో ఆయన ఉన్నట్టే, పర్మనెంట్గా మనతోనే ఉంటాడు ఆయన. మనం ఆయనతో దూరం ఉండకూడదు. అలాంటి దానికి కృష్ణ ఎంతో చక్కగా గీతలో చెప్పాడు. తేషాం నిత్యాభ్యుక్తానాం యోగక్షేమం వహామ్యహమని ఒక పదంలో చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తావు? నువ్వు వచ్చినప్పుడల్లా నాకేం చెప్తావు? ఏమండి నాకు ఫలానా నా కూతురుకు పెళ్లి కావాలండి, ఫలానా నాకు ఆ ఆస్తిలో గొడవ ఉందండి, మా అన్నయ్య అన్ని తీసుకురండి, నాకు ఆస్తి ఎలాగైనా వచ్చేటట్టు చేయండి. ఇలాంటి విషయాలే మాట్లాడుకుంటాం మనం. ఆఫీసులో ప్రమోషన్ రాలేదని, బిజినెస్లో నష్టం వచ్చిందని, ఈ రకరకాల విషయాలు మాట్లాడుకుంటావు. కృష్ణుడికి మన భగవంతుడు ఏమంటున్నాడంటే గీతలో, నువ్వు నాకు అన్నీ అడుగుతున్నావు వచ్చి,
కానీ ఒక్క విషయం ఎప్పుడైనా అడిగేవా? కృష్ణ, నువ్వు వచ్చి నాతో ఉండొచ్చు కదా అని అడిగేవా? నువ్వు ఆ ఒక్క విషయం నాతో అడిగితే నీ అన్ని సమస్యకి సమాధానం వచ్చేస్తుంది కదా. నేనున్న చోట కరువే ఉండదు కదా. అంతటి జ్ఞానం నీకు ఉదయించడం లేదా? చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడు. మీరు విశ్వధర్మ మందిర్లో చాలామంది వాళ్ళ 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నాతో పాటు ఉన్నారు. 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీ అందరికీ నేను ఒక మాట అడుగుతాను. నేను మీకు ఫోన్ చేసి ఏమండి నాకు ఇది కావాలని అడిగానా? నేను అడగలా. ఎందుకు అడగలేదంటే, అరే ఆ పరమాత్ముడు కదా సృష్టి నడిపించాడు. విశ్వధర్మ మందిర్ సంస్థ ఆయనది. ఆయన ఈ ప్రజలందరికీ, ఆయన భక్తులందరికీ సేవ చేయడానికి మమ్మల్ని అందరినీ అక్కడ ఒక కుర్చీలో కూర్చోబెట్టాడు. అంతవరకే. మేము కాదు భగవంతుడు. అందుకే విశ్వధర్మ మందిర్లో మేము వ్యక్తి పూజ కన్నా పరమాత్ముడికి శ్రీ గురు దత్తాత్రేయ స్వామిగా పూజ చేస్తాం. త్రిమూర్తి త్రిశక్తి ఒక్కడే. ఆయనే ఈ జగత్ మొత్తానికి మొదటి గురువు. ఆయనకి మించిన గురువు ఎవడు ఉంటాడు? ఆయన సాన్నిధ్యంలో జీవితం గడపడం ఎంత ఆనందం చూడండి. ఎంత పరమానందం, ఎంత సుఖమైన జీవితం అది. రీసెంట్గా నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే, మీకు వీలైన టైం నాకు ఇస్తే నేను ఫోన్లో మాట్లాడాలి మీకు. చాలా ఆలోచించా, మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని. సరే మాట్లాడదాం. మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళకున్న సమస్యలు తెలిసింది నాకు. సరే తెలుసుకున్నాను. ఇమీడియట్గా చేయగలిగిన సహాయం విశ్వధర్మ మందిర్ సంస్థ నుంచి చేయగలిగాను. ఈ చేసేది ఎవరు? అక్కడ ఒక వ్యక్తిలో ఉన్న భగవంతుడు, ఇక్కడ ఉన్న వ్యక్తిలో ఒక భగవంతుడు ఈ మొత్తం ఏర్పాటు చేస్తున్నాడు. ఒక డిప్లొమా చదువుకున్న అమ్మాయికి లాటరల్ ఎంట్రీ ఇంజనీరింగ్లో చదువుకోవాలంటే, ధనం కావాలంటే, నేను కాలేజీలో స్పీచ్ ఇచ్చిన తర్వాత నేను ఇస్తానండి, మీరు కొద్దిగా మీ తరఫు నుంచి మీరు ఫీజు తగ్గించండి, నేను నా తరఫు నుంచి కొంత ఇస్తాను, ఇది సాల్వ్ చేస్తుంది ఈ ప్రాబ్లం. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంది. చక్కగా ఇవాళ ఆ ఐటీ కంపెనీలో ఎక్కడో బెంగళూరులో మంచి ఉద్యోగం చేస్తుంది. మనం ఏ విధంగా జీవితంలో ముందుకెళ్తాం, ఆ అమ్మాయి జీవితం మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఒక కూలీ పిల్ల ఇంజనీరింగ్ చదువుకొని మంచి జాబ్ చేస్తుంది. దాని త్యాగం ఏంటంటే, అమ్మ, నాన్న, అక్క ముగ్గురు కూలీ పని చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి ఈ అమ్మాయికి చదివించారు. అన్నీ సాధ్యమే, కానీ మన ఆలోచన విధానంలో ఏముంది దాన్ని బట్టి అది సాధ్యం. అందుకే యమ నియమం పతంజలి యోగ సూత్రాలు తెలుసుకోకుండా మనం దానిలో ఉన్న భాగాల్లో మనం ప్రాణాయామం ఒకటే తెలుసుకుంటే సరిపోదు. ప్రాణాయామం మీకు ఎందుకు చేయమంటున్నాను? మీరందరూ ఏదో ఒక అనారోగ్యంతో ఏదో విషయంలో ఎప్పుడో చోట బాధపడుతుంది. స్పెషల్గా మనకి ఇండియాలో మీరు చూడండి, కరోనా అందరికన్నా అన్ని దేశాల కన్నా తక్కువ ఎఫెక్ట్ ఎందుకు ఇచ్చిందంటే, మనం రకరకాలుగా ప్రతి ఆశ్రమంలో, ప్రతి గురువులు, ప్రతి కార్యక్రమాల్లో చెప్తూ ఉంటారు. మంచి గ్రంథాలు ఉన్నాయి మన దేశంలో, మన పెద్దలు ఇంట్లో చెప్తూ ఉంటారు. చెప్పిన వల్ల మనం కొన్ని పాటిస్తూ ఉంటాం. దానిలో మీకు అందరికీ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, సూర్య నమస్కారం మీరు చేయడం చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఆయన ఏమంటాడు పతంజలి యోగ సూత్రంలో, ఆసన అంటే పొద్దున మీరు ఏం ఆసన చేయాలి, ఎలాంటి ఆసనం చేస్తే మీ జీవితం బాగుంటుంది చూస్తే అది సూర్య నమస్కారానికి ఉన్న ముద్రలే, అది అపరిణ ముద్ర. మీరు ఒక 10-15 నిమిషాలు మీకోసం గడుపు. దాని తర్వాత నేను మీకు ఏం చెప్పాను, సంపూర్ణ క్రియ నుంచి చెప్తున్నాను. మీరు ఎక్కువగా పెద్ద పెద్ద యోగిల్లాగా లేకపోతే ఒక స్వామీజీలాగా చేయక్కర్లేదు. మీరు గృహస్థ ధర్మంలో ఉన్నారు, మీకు ఎంతవరకు మీ జీవితానికి ఎంత సరిపడుతుందో అంత కార్యక్రమం చేయాలి. మీరు ఒక 5 నుంచి 10 నిమిషాలు మీకోసం మీరు కేటాయించాలంటే ప్రాణాయామం చేయండి. సూర్య నమస్కారం అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చేసి కూర్చొని మళ్ళీ చక్కగా ఒక మెడిటేటివ్ ఫార్మేట్లో కూర్చొని ఈ కుడి చెయ్యి ఇక్కడ ఈ ముక్కు మీద పెట్టుకొని, నాస్ట్రిల్ మీద పెట్టుకొని, లెఫ్ట్ నుంచి తీసుకొని శ్వాసం ఇక్కడ మళ్ళీ బంద్ చేసి ఇక్కడ రైట్ నుంచి విడిచిపెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఆల్టర్నేటివ్గా మనం చేస్తే ఆ ప్రాణాయామం చాలా గొప్పది. ఆ ప్రాణాయామానికి మనం ఏ విధంగా తీసుకుంటా ఉంటే దీనిలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రాణాయామం చాలా రకాలు ఉన్నాయి. నాకు అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు, కపాలభాతి అంటే ఏంటి గురూజీ?
అనుమోలం విలోమం అంటే ఏంటి గురూజీ? నేను మీకు ఒక మాట చెప్తున్నా. ప్రశ్న అడిగే బదులు మనం ముందు జీవితం సరిదిద్దుకుందాం. ఇవన్నీ సరిదిద్దితే మీలో జిజ్ఞాస ఉపయోగం ఎంతో మీకు ముందుకు తీసుకెళ్తుందో ఆ జిజ్ఞాసతో మీరు స్వాధ్యాయం చేసుకొని ఇవన్నీ తెలుసుకోవచ్చు. రండి నా దగ్గర కూర్చోండి, అన్నీ చెప్తాను. కానీ దీనిలో ఏమిటి నేను మీకు క్లుప్తంగా చెప్తాను. ఏమిటి ప్రాణాయామం అంటే? దానిలో ఎన్ని రకాలు ఉన్నాయి మీరు తెలియాలా? ప్రాణాయామం కనీసం లేకపోయినా ఒక 9 రకాలు ఉన్నాయి. దీనిలో కనీసం నా లెక్కకి గృహస్థ ధర్మాలు ఉన్నవాళ్ళు ఒక 6 నుంచి 7 వరకు చేయక్కర్లా, 2 చాలు. రెండిట్లో ఫస్ట్ 3-4 ఇయర్స్ వరకు ఓన్లీ ఫస్ట్దే చేయాలి. దానికి నాడీ శోధన అంటారు. రెండో దానికి కపాల భట్టి అంటారు. మూడోది బ్రహ్మరి అంటారు. తర్వాత 4వది ఉజయ్, భస్తిక, అనుమూలం విలోం, శీతకారి, సూర్యభేదన. ఇవన్నీ మనకు అవసరం లేదు. నేను మీకు చెప్పడం వరకే ఉపయోగిస్తాను. ఈ టెక్స్ట్ కూడా మీకు వేస్తాను, మీరు చూసుకోండి. ఇది నేను పొద్దునే ఇవాళ కూర్చుని రాశాను. నేను మీకు మళ్ళీ ఏం చెప్తున్నానంటే మనకేం అవసరం? మనకు కావాల్సింది మన బాడీలో ఉన్న ఎనర్జీ ప్రాపర్గా మనకి రెగ్యులేట్ కావాలి. మన లంగ్స్లో ఏ రకమైన ఇబ్బంది రాకూడదు. ఊపిరితిత్తులు బాగా పనిచేయాలి. మనం మానసికంగా బాగుండాలి అంటే మనకు ప్రాణాయామం చాలా అవసరం. ప్రాణాయామం ఏం చేస్తుందంటే మనకి ఎన్నో సమస్యల నుంచి దూరం పెడుతుంది. ఈ ప్రాణాయామం చేసే విధానం చాలా సింపుల్. నేను మీకు సౌభాగ్య క్రియలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఈ హోల్డ్ చేయడం అన్నది లెఫ్ట్లో లేకపోతే రైట్లో నాస్ట్రిల్లో మీరు ఈ బ్రీత్కి హోల్డ్ చేయడం అన్నది ఓవర్ నైట్గా చేయకండి. నిదానంగా చేయండి. ఒక నెలకి కొంత ఇంప్రూవ్మెంట్ చేయండి. ఒక 5 సెకండ్, అలాగా ఒక 3 నెలలకి 10 సెకండ్. మీరు 1 మినిట్ to 2 మినిట్ ఆపవద్దు. దానివల్ల మీకు నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే మన ఫిజికల్ కండిషన్ మనతో పాటు మనం తీసుకెళ్ళాలి. మనం ఎలా ఎదుగుతున్నాం, మనలో డిసిప్లిన్స్ ఏమున్నాయి అది చూసుకోవాలి. మీరు రాత్రి మసాలా ఫుడ్ అంతా కొట్టేసి మీ కడుపు సరిగ్గా లేకుండా మీరు ఇవన్నీ చేస్తారంటే మీరు నానా ఇబ్బంది పడతారు. అవి చేయకూడదు. మీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా బాగుంటుంది. 7:30-8 లోపల మీ భోజనం అయిపోవాలి. ఎందుకంటే 8 అవర్స్ పడుతుంది అరగడానికి భోజనం. రాత్రి నిద్రలో 8 to 9 అవర్స్ పడుతుంది. డే టైం పర్వాలేదు, 6 అవర్స్లో అయిపోతుంది. ఫుడ్ అరగాల. మన చిన్న ఇంటెస్టైన్, పెద్ద ఇంటెస్టైన్ ఖాళీ అవ్వాలి. అందుకే మీకు లాస్ట్ టైం ఏం చెప్పాను, పొద్దున్న లేచేసరికి 2 గ్లాసులు వాటర్ తాగండి. మీ కడుపులో అన్నీ ఖాళీ అవ్వండి. ఆ 2 గ్లాస్ వాటర్ అయిన తర్వాత మళ్ళీ 2 గ్లాస్ తాగండి. ఎందుకు కావాలి? మీ ఊపిరితిత్తులన్నింటిలో క్లారిటీ రావాలి. మీ ఇంటెస్టైన్స్ అన్నీ క్లీన్గా ఉండాలి. మీ లంగ్స్ అన్నీ ఫ్రీగా ఉండాలంటే మీరు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అన్నెసరీ గ్యాస్ ఫార్మేషన్ మీ గర్భంలో రాకూడదు. ఇప్పుడు ప్రాణాయామంలో ఒక ఎక్సర్సైజ్ ఉంది. ఈ ఈ పెరిగిన పొట్ట కూడా తగ్గించవచ్చు దాన్ని. కానీ మీరు ఎదిగిన తర్వాత అది చేయాలి. నేను ఓవర్ నైట్గా మీకు ఇప్పుడు అది చేయడానికి నేను పర్మిషన్ ఇయ్యను. ఎందుకంటే అది స్ట్రిక్ట్గా హెల్త్ చూసుకునే చేయాలి. అందరూ చేయలేరు. అందుకే నేను అందరికీ చెప్పడం లేదు. అది ఇప్పుడు భస్త్రిక మనం చేస్తే బాడీలో ఉన్న ఈ అబ్డమన్లో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. కానీ అదే ఫ్యాటు మీరు నేను చెప్పింది నాడీ శోధనలో కూడా తగ్గుతుంది. కానీ స్లో అండ్ స్టడీగానే ప్రాణాయామం చేయాలి. చాలా 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 అవసరం. మీరు ప్రాణాయామంతో అలవాటు పడితే మీకు మెడిటేషన్కి చాలా దోహదపడుతుంది. ప్రాణాయామంకి మెడిటేషన్కి అక్క చెల్లెల సంబంధం లాగా ఉంది. అది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే మీకు అవకాశం కలిగిస్తుంది. ఆ అవకాశం ఏంటంటే మీరు ప్రశాంతత పొందుంటారు. అప్పటికే సూర్య నమస్కారం చేసి ఉంటారు, చక్కగా మీరు ప్రాణాయామం చేసి ఉంటారు. ఇప్పుడు రైట్ మూడ్లో ఉంటారు మీరు మెడిటేషన్ చేయడానికి. అప్పుడు చక్కగా మీరు కూర్చుంటే మీ మానసికంగా ఆ బ్యాలెన్స్ మీకు రావడం ఆటోమేటిక్గా స్టార్ట్. ప్రాణాయామం చేసి మెడిటేషన్ చేసే వాళ్ళకి లక్ ఏంటంటే, గుడ్ థింగ్ కూడా ఏంటంటే, వాళ్ళకి చాలా తొందరలో మెడిటేషన్లో సైలెన్స్ అలవాటు అవుతుంది. మీకు మెడిటేషన్ కోసం నేను చాలాసార్లు చెప్పాను. మెడిటేషన్ అంటే కీపింగ్ యువర్ మైండ్ సైలెంట్ వితౌట్ ఎనీ యాక్టివిటీ. ఎప్పుడు యాక్టివిటీ మైండ్లో ఉండడు, అప్పుడు పరమాత్మ అనుగ్రహం మీకు పరిపూర్ణంగా అందడానికి అవకాశాలు ఉంటాయి.
అందుకే మనం అది చేయాలంటే మనకు ఎన్నో ఆలోచనల నుంచి మనం బయటపడాలంటే మనం ముందు శరీరం కొద్దిగా అలిసిపోతుంది సూర్య నమస్కారం. తర్వాత ప్రాణాయామం చేసేసరికి మనం బ్రెయిన్ అంతా కొద్దిగా ఫ్రీ అవుతుంది, లంగ్స్ అన్ని ఫ్రీ అవుతుంది, అన్నెసరీ గ్యాసెస్ కూడా కంట్రోల్ అవుతాయి. అప్పుడు మనం మెడిటేషన్ చేస్తే ఆ మెడిటేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది. నేను మీకు కొత్తలో మీరు మెడిటేషన్లో సైలెన్స్గా కూర్చోవడం మీ వల్ల కాదు. అందుకే మీకేమన్నాను, మహామంత్రం చదవండి. ఓం పరబ్రహ్మ పరం జ్యోతి పరం విష్ణు పరం శక్తి పరమేశ్వర, ఆ మంత్రం చదవండి. అది స్లోగా చదవండి, పూజ చేసినట్టు చదవకండి. ఓ ఇది మీరు స్లోగా చదివితే ఏమవుతుందంటే మీ బ్రీతింగ్ కూడా మీ కంట్రోల్లో ఉంటుంది. చాలామంది బయట పుస్తకాల్లో రకరకాలుగా మీకు చెప్తారు, ఎలాగంటే యు అబ్జర్వ్ యువర్ బ్రీత్, మీ శ్వాసం మీరు చూసుకుంటే చాలు. అది ఆ స్టేజ్ వేరే. ముందు ఈ మంత్రం చదువుకొని ఒక 6 months గడిస్తే మీలో సైలెన్స్ స్టార్ట్ అవుతుంది. ఒక 3 times మంత్రం చదవండి, కామ్గా ఉండండి, మళ్ళీ కొంత గ్యాప్ ఇవ్వండి, 3 times చదవండి, 30 minutes ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఈ 30 minutesలో మీరు 30 times ఒక సెట్ మంత్రం చదివితే చాలు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ గ్యాప్ మీకు సైలెన్స్ అలవాటు చేస్తుంది. ఆ సైలెన్స్ నుంచి మీరు రాను 30కి రెడ్యూస్ చేసుకోవచ్చు, 20 చేయొచ్చు. ఒక 1 yearలో మీరు 10 చేయొచ్చు, 10 మంత్ర జపం చేయొచ్చు. మీకు ఒక పవిత్రతమైన భావం వస్తుంది. ఓం పరబ్రహ్మ పరం జ్యోతి మీరు ఎప్పుడు అంటారు, మీ మనసులో ఒక మంచి భావాలు వస్తాయి. ఆ భావం సైలెన్స్ రెండూ కలిసిన రోజు పరమాత్ముడి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది. అందుకే మెడిటేషన్ మీద, ప్రాణాయామం మీద, ఇంకా మిగతా ఈ అష్టాంగ యోగం మీద ఇంకా డీటెయిల్డ్గా మీకు రేపు సండే నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా కొత్త మంది చేరుతున్నారు, వాళ్ళందరూ వస్తారు ఆన్లైన్. మీకు కొద్దిగా చాలా నుంచి అందరూ ఎవరికి వారి ఇంట్లో ప్రేయర్ చేసుకుంటున్నారు, మన సత్సంగాలు జరగడం లేదని ఈ 4 weeks మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. January 1st, 2025కి స్టార్ట్ చేసాం. ఇది ఇవాళ రేపు చాలా అద్భుతమైన రోజులు. మనం రాబోయే రోజులో మనం దీనికి ముందుకు తీసుకెళ్ళి మీ జీవితంలో గొప్ప పరివర్తన తీసుకురావాలని. ఎందుకంటే సత్సంగంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మంచి మాటలు వినడమే కాదు, ఒక పెన్ను కాగితం తీసుకుని నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను 5 భాగాలు ఉన్నాయి నియమంలో అంటే నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని మీరు దాని మీద గురూజీ ఏం చెప్పారు చూడండి. మీకు ఒక పుస్తకం పతంజలిదో ఏదో ఇంకో పుస్తకం దొరికితే చదవండి. మీకు అప్పుడు తెలుస్తుంది, ఓహో గురూజీ చెప్పారు ఇది ఆల్రెడీ. నేను మీకు క్లుప్తంగా ఎందుకు చెప్తున్నానంటే ఓవర్నైట్గా మీకు డైజెస్ట్ అవ్వాలి, జీర్ణించుకోవాలి. మీరు ఆ జీర్ణించుకోవడం స్లోగా వెళ్ళాలి. ఈ 52 వారాల్లో నేను మిమ్మల్ని తీసుకెళ్తాను నిదానం. వచ్చే ఆదివారం మనం కలుస్తాం. వచ్చే ఆదివారం నుంచి 4:45 స్టార్ట్ చేస్తాం. అండ్ 4:45 నుంచి కరెక్ట్గా 45 minutesలో 15 minutes మిగతా విషయాలు ఉండి 30 minutes సత్సంగం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ముగించే ముందు చెప్పాను కదా, పూర్తి ప్రేయర్ నేను స్టార్టింగ్లో వినాయకుడుని గురు మంత్రము మహామంత్రంతో స్టార్ట్ చేస్తున్నాను. నీరాజనం నైవేద్యం పెడతాను. మీరు మిగతా ప్రేయర్ మీరు చేసుకోండి. మీరు పంచాక్షరి మంత్రం మీరు చదవండి. ఇది వ్యక్తిగత సాధన చెయ్యాలి. మనకు ఒక మంచి అలవాట్లో మనం పెట్టుకోవాలి. మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. నిజంగా నేను ఇవాళ గర్వపడుతున్నాను. ఎందుకంటే నా పిల్లలు నాకు చూసి నేర్చుకుంది ఇవాళ వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇవాళ మా అబ్బాయి చెప్తున్నాడు, నేను ఒక సంకల్పం తీసుకున్నాను, 24 లక్షలు గాయత్రి మంత్రం చేస్తాడంట. ముహూర్తం పెట్టేసి ఇచ్చాను, ముహూర్తం పెట్టి. ఒక్కసారి మనం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తే ధనం ధాన్యం సకల సౌభాగ్యంతో పాటు పరమాత్ముడు అనుగ్రహం అనుకుంటుంది. ఓం తత్సత్. ధన్యోస్మి. మళ్ళీ ఆదివారం కలుద్దాం. ఈ మధ్యలో మిగతా ఇన్ఫర్మేషన్ మీకు గ్రూప్లో వేయడం జరుగుతుంది. స్వస్తి.